ముందుగా నా రూమ్మేట్స్ ని పరిచయం చేస్తారండి. ఒక్కొక్కడు ఐమన్ వీడు తిట్టాడు తీట పురుగు, పెద్ద నిబ్బగాడు, ఫ్యాన్ వర్స్ అంటే గుద్ద ఇంపుకుంటాడు. వీడు ఇన్స్టాగ్రామ్ వెళ్ళిగాడు, ఫేక్ ఐడీలతో అల్లాడిస్తాడు. ఏంజల్ ప్రే అకౌంట్ హోల్డర్ రీడే. ఎంత మందిని మొడ్డ కూడిపిండో తెలిస్తే కాలు చాపి గుద్దల అని వస్తారు. అంత చెడ్డబాడు కాదు. ఇగో వీడు ఫేస్బుక్ పర్మేష్, ఏం బీక్తాడో తెలియదు, ఎవరిని బీక్తాడో తెలియదు. ఎప్పుడు చూడు కులాలు అది ఇది అనుకుంటా గుద్దల పుల్లలు పెడతాడు లవడాగాడు. వీడిని చూస్తేనే 4-5 ఆతులు వీకి ముడే సూర్య బుద్ధి అయితే చెడ్డలు అనేవాడికి. వీడు స్నాప్చాట్ సంతోష్, సెక్స్ కోసం ఎవడు పట్టకాలైనా పట్టుకుంటాడు. ఇంకొకడు వీడికి ఆండ్రాయిడ్, అసలు వీడే క్రోమ్ కామేష్. వీడికి తెలియని సైట్స్ లేవు, ఏ స్టార్ కి ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో కూడా చెప్తాడు. వీడు చైన్ స్మోకర్ చరణ్, లవడాగాడు సిగరెట్ తాగి గుద్దలకి ఇడ్చుకొచ్చిండు, రోగం వచ్చిన కోడికి వచ్చినట్టు. పైసలు లేవంటే ఎవరిని కాళ్ళు పట్టుకొని అయినా 10 రూపాయలు సెట్ చేస్తాడు. వీడు మంచి టాలెంటెడ్ పర్సన్. వీళ్ళందరూ ఎరుపుకులని తెలిసి కూడా వీళ్ళతో నేను హాస్టల్ ఉంటున్నా అంటే ఎందుకు? నేను కూడా ఎరుపుకునే కాబట్టి. చదువు సారుడు బలపాలు దోసడు అన్నాడు. నేను చదివేది లేదు, పీకేది లేదు. ఇంటికి పోతే బర్రెలు గాయమంటాడు మా అయ్య, అందుకే ఈడ చేస్తాను. లేకపోతే నాకు ఈ చదువు అబ్బది. మనదంతా అవవి బువ్వ బతికే. బిజినెస్ కూడా సాధ్య కాదు మనకు. సో ఈ కథ ఎక్కడ పోవాలంటే ఆడికి పంప. అది నా హాస్టల్ ఫస్ట్ డే. ఇక్కడ కనబడుతుంది చూడు పెద్ద మనిషి కాపలా కుక్క, సారీ వాడే మాస్మతి కట్టప్ ఎట్లనో ఈ భూత బంగ్లాకి భూత వైద్యుడు అట్లా. అప్పుడు చాలా మంచి చూడు, మేమే ఆగం చేసినాం ఇన్ని. సో నేనే మీ వాడని కాలేజ్ పోయినావా, చాషాలో తిన్నావా, పన్నావా అన్నట్టు ఉండాలి. విన్నారా? అది కాదని లంజగుద్ద ట్రావెల్ దెంగిరు అనుకో, కోదండం ఎక్కించి గుద్దల తొండలు దొరదెంగుతాం. ఇది మీ ఇల్లు కాదు, మంచిగా చదువుకొని చక్కగా దెంగిరు, మిమ్మల్ని అనేటోడు ఉండడు. సరే సార్, మా రూమ్ ఎక్కడ ఉంది? నేను మీ వాడని కాదు, అన్న లెక్క అనుకోరు. ఎవరికి ఏమో అవసరం ఉన్నా నాతో చెప్పండి. ఏమంటున్నా అన్న? నాకు నిన్నట్టు నుండి ఉత్సాహలేదు అన్న. అన్న నాకు పిర మీద గోకుడు పెడుతుంది అన్న, గుద్దకోక ఒకసేపు. అన్న నాకు దొడ్డి కోతే ముడ్డి గడగా నీకు చేతులు అందుతలేవన్నా, కొద్దిగా ముడ్డి గడుగుతావా? ఇంకా ఉన్నాయా అన్న? నాకు వట్టకాయలు ఒకటి కిందికి ఒకటి మీదుకున్నా అన్న, సుద్దులు తాడు కడతావా? ఓరు మీ గుద్దని గుట్టనుక గురువు అయితే అవసరాలంటే సబ్బులు నీళ్లు నిప్పులు రా. ఈ బోగు గుద్దలు పెట్టు వట్టకాయలు పట్టు కాదురా, లత్కోరు పాడుకోవాలా? కచరగాళ్ళు ఉన్నారా? ఏమేమి ఉంటాయి సార్ హాస్టల్లో? మరి పార్టీస్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, యాక్టివిటీస్ ఉంటాయి. గుద్ద అట్టలు ఇంపుకుంటారు మన హాస్టల్ గురించి వెళ్తే. ఇంకేమన్నా పోరాళ్ళు ఉంటే కూడా పట్టుకురారు. మరి స్టడీస్ అదొకటి యూట్యూబ్ లో చూసుకో. ఉద తెంగించుకుంటాం అందరం కలిసి. అరే నేను చెప్పలే, అరే ఇది హాస్టల్ కాదురా, పెద్ద బూత్ బంగ్లా లెక్క ఉన్నదని. వీటికంటే 50 కిలో కొంపలు బెటర్ రా. ఇంకా కథలు తెంగకు రుతానే అన్న కానీ అట్లాంటివి ఉండవు మన హాస్టల్లో. ఓన్లీ స్టడీ అవర్స్, కాలేజ్, మళ్ళీ హాస్టల్ అంతే. మరి ఎప్పుడైనా బయటకు పోవాలంటే చదువుకోనికి వచ్చినావా, ఊరి మీద జనగిరిసం దున్నపో తిరిగినట్టు వచ్చినావా? నీ అబ్బాయి హాస్టల్ చదివితే మనం బూరు పోసినట్టే ఇక. కట్ చేస్తే ఆ రోజు ఆ లత్కొల్లంజడుగులం కలిసిన రోజు. నా పేరు అయితే బాబురా. నా పేరు చోటురా. నా పేరు దినేష్ రా. నీ పేరేందిరా? నిన్నేరా లౌడే. నీ పేరేంది? ఏమండి? నా పేరు రాజా అండి. ఏమండి లౌడే? మన అందరం రూమ్మేట్స్ రా. ఏమండి ఏంద్రా ఎర్రి పూక? ఏం మనిషి రా, గుద్దలు ఇంటికి లెక్క చేస్తాడు. రారా పోరా పూక నాకా అన్నట్టు ఉండాలరా. ఏమండి అట? ఏమండి? అరే నేను అప్పంచలు చూస్తా, కొంచెం తేడా లెక్క కనబడుతున్నావురా నువ్వు. సో ఈ రోజే ఫస్ట్ డే కాబట్టి సెలబ్రేట్ చేసుకోవాలరా మనం. ఏం తాగుతారా మీరు? నాకు అలవాటు లేదండి, నేను చదువుకుంటా, ప్లీజ్ వదిలేయండి నన్ను. ఏంటి చదువుకుంటావా? నేనుండగా చదువు, నువ్వు చదువు. నీ చదువును సందుగులా నువ్వుకా. అరే చోటు నాకు కూడా అలవాట్లేదురా. అవరా దినేష్, నువ్వేం తాగుతావురా? నేను గుడుం పైన తాగుతారా? ఈ బిడి బిచ్చం కళ్ళు తిరగాలతాను మనకేందిరా. ఏ గుడుంబ నీ గుద్దలుందా? బీరిదెత్త లోకల్లో నా ఫ్రెండ్ ఉన్నాడు ఒకడు. అప్పుడు మొదలైంది మా అయ్యతో తెంగులిగా. ఎట్లున్నారా? ఈడేం చీర కట్టిండు, ఈయన గుద్దేంది గోదాం అంతున్నది చీరలా. నాకే కిరు అంటాంది. ఉప్పు ఉప్పు ఉప్పు. ఏం చేస్తున్నారా? నీ వార్డెన్కి కంప్లైంట్ ఇస్తాను నేను. యూజ్లెస్ ఫెలోస్, కొంచెం కూడా సెన్స్ లేదా? ఏం చేస్తున్నారా? నీ వార్డెన్కి కంప్లైంట్ ఇస్తాను నేను. ఎందుకు కంప్లైంట్ ఇస్తావా? అద్దండి అద్దండి. అయ్యో అయ్యో, ఎగురు ఎగురు. కంప్లైంట్ ఇస్తాడు. కంప్లైంట్ ఎగురు ఎగురు. లకలకలకలకల. అరే వాడేనరా. వీడేం చీర కట్టిండు? అమ్మ ఏం చేస్తారా ఈడ? ఈ డెక్కు లైట్లు అన్ని పెట్టుకుని మసాలా వీడియోలు ఇస్తారా? మసాలా వీడియోలు ఇస్తారా? ఈ హాస్టల్ అనుకున్నారా, లేకపోతే కొంప అనుకున్నారా? సార్ అది దగ్గర చిరుపు బస్ నువ్వు.
A few moments later. హలో బాపా వాడని కొట్టిండే మన జాతిందేగా ఎందుకు కొడతాడు ఉత్సవానికి అర్థంతా అని చెప్పి హాస్టల్ని అన్న ఐరా కొట్టనీకి అదిగా ఉన్నాడా నా కొడుకు తలికా మీద నుంచి కట్టబట్టి దెంగిడు చెండు కట్టింది నెత్తంతా కొట్టుడేదా లేకి పడక ఉత్సవ సంఖ్యను పెడతా అని చెప్పి హాస్టల్ని కొట్టిండాట కొట్టిండు అద్దాదు చెప్పకరా ఎవడాడు పక్కకున్నది గుడి అంటాడు గుడి ముసలి గులిగినాడు ఈడు చోటుగాడు ఆందే ఊరు మళ్ళా దీన్నే జైతాల అయ్యో రావులా జైతాల అందరు మళ్ళీ ఒకటే కాడ దాపడం రారా గండం పైన ముండ తోడు దొంగలు జమ అయినట్టు ఒకటే కాడ హలో అంకుల్ వాడని బాత్రూమ్ ఉత్సవంగా వీడియో తీసిన అంకుల్ అందుకే కొట్టిండు వాడే వాడి గుద్దలు ఎలిపెట్టి వాసన చూసినాక కొట్టాడు ఇక గుండుకు సెండు కట్టింది గుద్దకు పుండైంది అనుకుంటా మీరు ఉన్న కాడ ఉంటారు రా గాలికో కంపని గుద్దకు కలిగించుకుంటారు లేక్ బార్కావులు మోపారు నా గండానా వాళ్ళు అంజడుకుని ఈడ చదువు అంటే ఈడ చదవకనే హాస్టల్ వారెత్తిని మళ్ళీ ఆడ ఆని గుద్దలు ఎలిపెట్టుడు ఈయన గుద్దలు ఎలిపెట్టుడు చేస్తాడా హలో బాపా నన్ను కొట్టిండు నేనైతే అని ఉత్సవం కాలదంతా చెప్తున్నా కాలదేంతో నీ సొమ్మేం పోతాంద్రా ఉత్తగెందుకు కొడతారా వాడే నువ్వు ఏదో తిటపుప్ప అని చేసే ఉంటారు కానీ మీరు అంటే బాపు అది ఏమందిరా నత్తిలో మళ్ళీ చెప్పి సావు రూమ్ లో చీరలు కట్టుకొని డాన్స్ చేస్తే కొట్టిండే చీరలు ఏ రోగాన్ని కట్టుకొని సచ్చిర్రా మీరు హాస్టల్లో చీరలు కనబడితే కొట్టారు ఆరిగా ఊరేసుకొని సత్తారని భయపడి సత్తారా వాళ్ళకు పిచ్చలు డప్పులు కొట్టవచ్చు మీ చీరలు చూసి చీరలు ఎందుకు కట్టుకొని సచ్చిరు మళ్ళా ఏమో ఆ చోటుగాడు కట్టుకొని చేసిండు నన్ను కూడా కొట్టినాడు నీతో నాకు సాతగా సావు రాదురా ఈ గోక అంటే గుద్దలేరు పెట్టినట్టు ఏని అమ్మవాని దెంగుదాం ఇవాళ ఆ కేసు పెడితే జైలుకు పోయి సిప్పకూడదు తింటావు ఆని పెద్దల పూకుపోయినా జైలుకు రంజనక మానం ఉందా ఊళ్ళోనే కానీ పంచాయతీలు అయినాయి వాళ్ళు హాస్టల్లో పోయి సత్త ఆడేం చేయకురా అంటే నువ్వు నువ్వు రాకపోతే చూడు వాని తలకే వాళ్ళు దెంగుతా నేను ఈ పాస్ వల్ల మాట బంద్ చేయాలి కానీ నచ్చదాకా ఎవరికి కుదరేలు పెట్టకు నేను రేపు పత్తా గాని వండుపో సపరేట్గా వండుపో ఇక ఆ రోజు మా అయ్య క్లాస్ వీక్ తర్వాత మొదలైంది మా అందరి మధ్యలో బాండింగ్ బ్యూటిఫుల్ డేస్ ఉంటుండే మా అయ్య ముందే చెప్పిర్రా హాస్టల్ ఈ తాగేసి తాటాకు దెంగుతారని నేనే ఇన్లే అయినా మీరు అందరు ఉన్న చోట మళ్ళీ జాయిన్ అయినా చూడు మంచి మంచి దొరుకుతారు అనుకున్నారా ఇట్లా చెడ్డలంజడుకులు దొరుకుతారు అనుకోలేదు నాకు రూమ్మేట్స్ ఏ అంత పిచ్చలు ఏం కాదు లైట్ తీసుకో గానికి భయపడతాను వారా నువ్వు ఈ లవడాల హాస్టల్ కంటే ఇంటికానే ఉన్నా అయిపోరా నా పోరుతో మంచిగా కాలేజ్ వచ్చి ఏతలకు ఆతులాలుగా పెట్టుకున్నట్టు అయింది నా బతుకు నీకు లవ్ స్టోరీ ఉందా ఏ బ్యూటిఫుల్ డేస్ ఉంటుండే రావి ఏ రూమ్ చూడు మాదే కథ ఏ గుట్టకు చూడు మాదే కథ ఏ గడ్డి కుప్ప వెనకాల చూడు మాదే కథ ముఖం మొడ్డలు ఎక్కుంది నీకు కూడా లవ్ స్టోరీ ఉందారా నాకు కూడా ఉండేరా లవ్ స్టోరీ తెలుసుకుంటేనే గుండె గుద్దరకు జారుతుంది కలుపు అంటుంది మా పానమా ఎన్నిసార్లు వేసుకున్నారా ఏ స్కూల్ ఏంద్రా ఎద్దు గుద్ద వాడుకోవు మా ఊర్లో ఒక స్కూల్ ఉండరా పక్కకే గోడ గోడ వెనకాల వేసుకున్నారు కదా కాదా గుద్దాయికి అటు సైడ్ వాళ్ళు ఇల్లు ఉంటుండే రోజు కాలేజ్ వస్తుండే అన్న నుంచి కాలేజీలో వేసుకున్నారు ఓరి నీ కామాన్ని కప్పాలి దెంగా చెప్పేది ఇంట్రా చెప్పేటప్పుడు గుద్దలేలు పెడతావు కాదురా కలిసి కాలేజీ పోతుండే సినిమాలకు పోతుండే అది మ్యాటర్ సినిమా వాళ్ళు వేసుకున్నారు కదా పార్క్ లో తిరుగుతుండే అబ్బో ఏదొచ్చిన బర్రె దున్నపో తిరిగినాడు తిరుగుతుండరా మేమిద్దరం పార్కులు వేసుకున్నారు కదా మామ ఓరిని వేసుకుడు ఎలకలు దెంగ వేసుకుడు తప్ప వేరే లేదా లబ్బే చెప్పేది రా ఆకు తెలియదు పూకు తెలియదు అల్లుని పేరు సోమలింగం అన్నాడు మధ్యలో మాట్లాడకు నువ్వు ఓకే ఓకే చెప్పు ఏమైందో తెలియదు కానీ కొన్ని డేస్ కి గాలిపడం దారం తెగినట్టు మా బంధం తెగిపోయిందిరా మీరు వేసుకోలేదు అందుకే అయిపోయింది వేసుకుంటే మంచిగా ఉంటుండే మామ పెళ్లి అవుతుండే వరకు అరే నీ అబ్బా నీ వేసుకుని పోయిన ముండవయ్య కామగుద్దల చూడు వేసుకుడు ఇది తప్ప వేరే లేదారా ఎందుకు విడిపోయారు మామ మరి ఏ రోజు తలకాయ దెంగుతుందని నేనే వాళ్ళ అయ్యే చెప్పిన నా దగ్గర పిచ్చల పొట్టు ఏం లేదు ఊకే లవ్ అని సవ దెంగుతుందని పాపం పెళ్లి చేసిండు ఇప్పుడు ఇద్దరు పోరా దెంగలేక మంగళవారం అన్నాడట వెనక నీ అంటాడు ఆ రోజు మార్నింగ్ నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ ఇప్పటికీ నాకు తోడలలో వరకు కుడతాను తెలుసా చలి ఎక్కత్తాను అది తలుసుకుంటానే The next day. బాబు ఏమైందిరా బట్టలు వేసుకోరా కాలే టైం అవుతుంది ఈ రోజు నాకు కొంచెం ఈడేం తేడా కొడుతుండు ఏమైందిరా ఒకసారి ఒకసారి ఈ రోజు మనం చెప్పరా ఏమైందో మీది ఒకసారి తలకాయ తెంగిందా ఏ కానీ కోలలు అమ్మడేక కానివి అరే చోటు ఏడునో రారా బాబా ఎందుకు మళ్ళీ మన ఇద్దరి మధ్య ప్లీజ్ ఒకసారి ఏం కాదు నా మాటిను నువ్వు ఈ తాల్పిత్ర మాటలు మాట్లాడకలే వాడని ఏడునో రా నన్ను భంగమాన చేస్తాడు ఏం కాదు ఒకసారి మా వద్దురా పాప మూట కట్టుకోకరా నీకు పిల్లలు పుట్టారు నాకు తెలుసురా పుట్టరని అద్రా నీకు దండం పెడతా తొందరనే అయిపోద్దిరా నీ పెద్దల పూకైపోద్ది అద్రా నీకు దండం పెడతా నీ కాలు మొక్కువన్నా మొక్కుతారా నేను అట్లాంటో నీకు కాదు మా ప్లీజ్ వదిలేరా నేను అట్లాంటోనేమా ఒక్కసారి ఏం కాద్దా
అరే నీ అబ్బాయి ఏడదాచి రా నన్ను ఏమో ఏతాడు రారా నీ అవ్వ నీకు పుణ్యం ఉంటది రాత్రా నీ కాలు మొక్కుతారా రాత్రా ఏం కాదు బావా. బావా నాకు లతుకుల్లా మమ్మీ ఇట్లా అన్న నీ అవ్వ ఎవరు రాయుడు అయ్యో దేవుడా అరే మా ప్లీజ్ రా 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 ఎవడన్నా రా రే మాట విను బావా ప్లీజ్ ఒక్కసారి పైసలు కూడా ఇస్తాను నువ్వు కావాలంటే. నేను అట్లాంటి కాదురా ముట్టుడు అవుతారా ప్లీజ్ గలీజ్ ఉంటది అదేరా ముట్టుడైనా ఇడిసేది లేదు బావా నిన్ను. ఒకసారి ప్లీజ్ నా మాట విను సైలెంట్ గా అయిపోద్ది. ఓరి నీ గుద్దని కరగడుతుంది ఇంకా అద్దుమా అయ్యో ఎవర్రా ఈ నేషనల్కి రానిచ్చింది అద్దన్నప్పుడు ఏంట్రా ప్లీజ్ మరి నన్ను నేను ఆగం చేసినప్పుడు లేదా అమ్మతో మళ్ళీ ఏం చేయం ప్లీజ్ వదిలేరా నువ్వు అంటే ఉంటావు దెంగేమంటే దెంగెత్తావురా రూమ్ నుండి కూడా ప్లీజ్ రా మా సందాల మేము ఉంటాం నీ సందాల నువ్వు ఉంటా ఇట్లాంటివి ఏం చేయకరా నీకు పుణ్యం ఉంటది నీ కాలు మొక్కువన్నా మొక్కుతారా మరి ఇంకోసారి అట్లా ఆగం చేస్తారా నన్ను ఇంజోడుగా కట్టేసి దెంగుతా ఒక్కొక్కరిని ఒట్టు పెట్టుకుంటే అయిపోయి ఆగం చేసుడే అని అట్లే లేరా కుక్కిన పాములు ఎక్కుంటావురా రూమ్ లో నువ్వు ఎట్లా ఎప్పుడు అట్లింటావు రాలేసుడట చీరలు కట్టుడట నీ అప్ప ఆవదేం చెవులు మూతల్లా అని నీ అండర్వేర్ ఒకసారి లౌడా నా నీళ్ళలో పడ్డది ఉత్తగానే అన్న భయపడకరా నేను అట్లా అంటే నేను కాదు అండర్వేర్ అయితే నా నీళ్ళలో పడ్డది అంత తడితాడైంది తొడలు వేసుకోపోతాయి వల్ల అండర్వేర్ కోసం ఆరా ఎవరు నాకు పిచ్చలు డప్పులు కొట్టినాయి లౌడే మా జరుగుంటే గుండె గుద్దలకు జారేదిరా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయ్స్ మీకు ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ అయితే కింద కామెంట్ చేయండి బై గాయ్స్ సీ యు